నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రిఫార్మ్ పర్ఫార్మ్ ట్రాన్స్ఫార్మ్ తో ప్రజల జీవితాల్లో వెలుగులు. 10 ఏళ్లలో ఆర్థిక వ్యవస్థ బలపడిందని పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగం. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా డిఎస్సి. 2 రకాల నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వ యోచన. అనకాపల్లి జిల్లా తెంగిళ్లబంధం వద్ద పొంగిన గెడ్డ. స్కూలుకు వెళ్లలేక విద్యార్థుల అవస్థలు. పల్నాడు జిల్లా రోడ్డు ప్రమాదంలో 3 మృతి. గుంటూరు లక్ష్మీపురం వాసులుగా పోలీసుల గుర్తింపు. చెన్నై ఫాక్స్కాన్ సంస్థపై నివేదిక కోరిన కేంద్రం. వివాహిత స్త్రీలకు ఉద్యోగాల తిరస్కరణపై ఆరా. డిసెంబర్ 10 నాటికి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా డిఎస్సి 2024 నోటిఫికేషన్ విడుదల దిశగా రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 30న నోటిఫికేషన్ జారీకి సిద్దమవుతోంది. గతానికి భిన్నంగా ఈసారి 2 రకాలుగా నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గత ప్రభుత్వ తప్పిదాలతో ఈ విధమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత 3 ఏళ్లుగా టెట్ నిర్వహించలేదు. దీనివల్ల ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారు నేరుగా డిఎస్సి రాసేలా ఒక నోటిఫికేషన్, టెట్ అర్హత పొందని వారి కోసం వేరుగా నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఆయా జిల్లాలకు చెందిన వారితోనే 80% టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. మొత్తం 16,347 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. పాఠశాల విద్యాశాఖ పరిధిలో 13,661 టీచర్ పోస్టులు, ఎస్సీ సంక్షేమ శాఖ పరిధిలో 439, బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 170, ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలో 2,024 పోస్టులు, విభిన్న ప్రతిభావంతుల పరిధిలో 49, బాల నిరసనలకు విద్యాబోధన కోసం 15 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలు కళా వెంకట్రావు, ధూళిపాల నరేంద్ర, వివి నాగేశ్వరరెడ్డి, జనసేన ఎమ్మెల్యే ధర్మరాజు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు సంస్మరణ సభ కోసం వివిధ రంగాల ప్రముఖులు విజయవాడకు విచ్చేస్తున్నారు. రాజస్థాన్ పత్రిక ఎడిటర్ గులాబ్ కొటారి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి సహా మరికొందరు అతిథులు వచ్చారు. గన్నవరం విమానాశ్రయంలో వారికి ప్రభుత్వ అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు వెళ్లారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలం తెంగిళ్లబంధం గ్రామానికి చెందిన విద్యార్థులు వర్షాకాలం వస్తే స్కూలుకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. గంగవరంలో ఉన్న స్కూలుకు వెళ్లే రహదారిలో పెద్ద గడ్డ ఉంది. వర్షం వచ్చిందంటే ఈ గడ్డ పొంగుతుంది. దీనివల్ల తెంగిళ్లబంధానికి చెందిన 25 మంది విద్యార్థులు స్కూలుకు వెళ్లలేకపోతున్నారు. ప్రతిసారి ఇదే పరిస్థితి ఎదురవుతోందని గంగవరంలో ఉన్న టీచర్లలో ఒకరిని తెంగిళ్లబంధం పంపిస్తే ఈ కష్టాలు తీరుతాయని విద్యార్థులు అంటున్నారు. చూడండి ఫ్రెండ్స్, గంగవరం స్కూల్ పిల్లలకి ఎలాగా జాసవ గారు తీసుకొని వచ్చినాడు గడ్డ దగ్గర ఉన్నారు. చూడండి ఫ్రెండ్స్, గంగవరం స్కూల్కి వెళ్ళి వస్తుండగా వరద కొండ బూరలు వచ్చి ఒక వరద గడ్డ వస్తుంది ఫ్రెండ్స్. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయిలో పిడుగుపాటుతో ఓ యువకుడు మృతి చెందాడు. వడ్డాది భవానీ శంకర్ అనే యువకుడు పొలంలో వరి విత్తనాలు చల్లుతుండగా వర్షం కురిసింది. వెంటనే పక్కనున్న పశువుల పాకలోకి వెళ్లాడు. కొద్దిసేపటికే ఎదుటి పాకపై పిడుగు పడింది. పిడుగుపాటుతో వచ్చిన భారీ శబ్దానికి భవానీ శంకర్ స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే చనిపోయాడు. భవానీ శంకర్ మృతితో తల్లిదండ్రులు తీవ్రంగా రోధించారు.
కూరగాయల ధరలు పెరిగాయి. వర్షాకాలంలో పంటలు సరిగా రాకపోవడం, కూరగాయలు కుళ్లిపోవడం వల్ల ధరలు ఎగబాకాయి. దీనివల్ల కూరగాయలు కొనడం కష్టంగా మారిందని సామాన్య మధ్యతరగతి ప్రజలు అంటున్నారు. పెరిగినాయి. ఎందుకంటే వర్షాలకి పంటలు సరిగా వచ్చినాయో లేదో, పుచ్చులు పట్టినాయని, సరిగా పంటలు రావట్లేదని రేట్లు అయితే విపరీతంగా పెరిగినాయి. 70 రూపాయలు టమాటా పండ్లు ఏం తీసుకున్నా 80 రూపాయలు, 40 రూపాయలు, 80 రూపాయలు అట్లా రేట్లు మాత్రం విపరీతంగా పెరిగినాయి. ఈ సంవత్సరం అర్ధ కిలో కొనేది పావు కిలో కొంటున్నాం, కిలో కొనేది అర్ధ కిలో కొంటున్నా. రేట్ మనం కొనే పరిస్థితుల్లో లేములే. అందులో సన్నకారు రైతులము, సన్నకారు ఉద్యోగులము హెవీగా ఉన్నాయి. 70 రూపాయలు టమాటాలు, పచ్చిమిరపకాయలు 70. ఏం మనం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. కూరగాయలు చాలా రేట్లు చాలా ఎక్కువ అయిపోయినాయి. టమోటా కానీ ఇట్లా అన్ని కూరగాయలు కూడా బాగా విపరీతమైన రేట్లు పెరిగినాయి. ఉన్నాయి సార్, ఏం చేయాలి సార్, మేము కూరగాయలు ఇంకా ఏం తీసుకున్నా రేట్లు ఉన్నాయి. ఇంకా మార్కెట్లో ప్రతి ఒక్క వస్తువు 80-70 రూపాయలకు తక్కువ లేదు. ఉల్లిగడ్డలు తీసుకున్నా కానీ 50-60, పచ్చిమిరపకాయలు 80, టమాటాలు 80, కాకరకాయలు 80. ఏది కొనలేని పరిస్థితి వచ్చింది. కూరగాయలు రోజుకి విపరీతమైన రేట్లు పెరుగుతున్నాయి. అయితే నిత్యావసరంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టమోటా, పచ్చిమిరపకాయలు విపరీతమైన రేట్లు పెరిగి చాలా మంది కొనుగోలుదారులు ఇబ్బంది పడుతున్నారు. 70 రూపాయలు టమాటా ఉంది, 56 రూపాయలు బీరకాయ ఉంది, 44 రూపాయలు ఆలుగడ్డ ఉంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వెన్నాదేవి గ్రామం వద్ద సిమెంట్ లోడ్ లారీ బోల్తా పడింది. మాచర్ల నుంచి రేపల్లె వెళ్తున్న లారీ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. లారీ డ్రైవర్కు గాయాలయ్యాయి. డ్రైవర్ను ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా సిరివెల్ల మండలంలో చిరుతపులి సంచారం ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. కొన్ని రోజులుగా పచ్చల సమీపంలోని నల్లమల అడవిలో చిరుత సంచరిస్తోంది. అటువైపుగా వెళ్లిన ముగ్గురిపై చిరుత దాడి చేసింది. ఇటీవల కట్టెల కోసం అడవికి వెళ్లిన మెహరున్ షాపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. చిరుతను బంధించి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. మరోవైపు ప్రముఖ శైవ క్షేత్రం మహానంది పరిసరాల్లోనూ చిరుత మకాం వేసింది. గోశాల వద్ద రోడ్డుపై చిరుత వచ్చి వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు చిరుత పాదముద్రలను గుర్తించారు. చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మేము పొలాలకు వెళ్ళిందని మేము డ్యూటీకి వెళ్ళే వరకు 4 అయింది. ఇంట్లో అడిగి ఇంకా రాలేదని ఇంకా గ్రామస్తులందరూ పోయే వరకు చిరుతపులి దాడి చేసి చనిపోయింది. ఫస్ట్ చెక్ పోస్ట్ కాడ మా అన్ననే గాయపరిచింది. తర్వాత ఒక వారం కిందట మా పిన్ని మళ్ళీ ఈమె పిన్నేసు చనిపోయింది. గ్రామస్తులు అయితే చాలా భయపడుతున్నారు. దాన్ని వీలైన త్వరలో పట్టుకొని చేయమని గ్రామస్తులు కోరుతున్నారు. చిన్నపిల్లలు ఉన్నారు, ఊరు చుట్టూ ఫారెస్టే, ఆకు ఎక్కువ ఉంది, ఎక్కడి నుంచి వచ్చి దాడి తెచ్చాయని భయపడుతున్నారు జనాలు. పచ్చెర్ల విలేజ్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళు అడవిలో ఉన్నట్టే. వాళ్ళకి అంతకుముందు 2-3 రోజుల ముందు కూడా పోయి చెప్పినాం, ఇక్కడ ప్యాంతర్లు తిరుగుతున్నాయి, అడవి తిరుగుతాయి, మీరు ఎవరైనా అడవిలోకి పోవద్దని చెప్పాము. అయినా వాళ్ళు మా మాట ఏమి వినకుండా వెళ్ళిపోయింది. అతిగాక ఒక్కతి పోయింది, 1 కిలోమీటర్ లోపలికి అడవిలో వెళ్ళిపోయింది. ఇక్కడ ఈమె ఎండు పుల్లలు ఏరుకుంటున్నది, అది వచ్చేసి అటాక్ చేసి చంపడం జరిగింది. ఇది ఇష్యూ అక్కడ జరిగింది. ఇంకా మా డిపార్ట్మెంట్ తరఫున మేము వాళ్ళకి ఏదన్నా పాజిబిలిటీ ఉంటే కాంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చిరుతను పట్టుకోవడానికి చాలా ప్రయత్నం చేసాం. కెమెరాలు పెట్టేసాము, అంటే ట్రేస్ అవుట్ చేయడానికి ఎక్కడెక్కడ మూవ్మెంట్ ఉంది. తర్వాత ఆల్రెడీ బోన్లు పెట్టాము. కాకపోతే అది కూడా మనం మనుషుల కంటే తెలియకుందేమో తెలియదు, కానీ అది కూడా ఆ దారి తప్పించి వేరే దారిలో వెళ్తుంది. కాకపోతే ఎక్కడెక్కడైతే తిరుగుతుందో మేము ఎక్కడెక్కడైతే ట్రేస్ అవుట్ చేశామో అక్కడ ఇంకా కొన్ని బోన్లు తెచ్చి పెట్టడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తున్నాం. పట్టణాలు, నగరాల అభివృద్ది కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ కార్యక్రమాన్ని గత 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేశారు. పట్టణాల్లో సుందరీకరణ పనుల సంగతి అటుంచితే కనీసం మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పట్టణాలు, నగరాల్ని ఆధునికీకరించేందుకు 2016 నుంచి 19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 2016లో ఎంపిక చేసిన పట్టణాలు, నగరాల్లో స్మార్ట్ సిటీ పథకం అమలు చేసింది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడం, ఆధునిక టెక్నాలజీతో అభివృద్ధి చేయడం కోసం ఈ పథకం కింద కొన్ని నగరాలకు కేంద్రం నిధులు సమకూర్చగా మరికొన్నింటికి రాష్ట్ర ప్రభుత్వమే నిధులు కేటాయించింది. అందులో భాగంగా ఒంగోలులో అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం 8 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇందులో 4 కోట్లతో మెప్మా భవన్లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించారు. దీని ద్వారా నగరంలోని పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, జియో ట్యాగింగ్ ద్వారా తాగునీటి ట్యాంకర్ల సరఫరా, వీధి దీపాల నిర్వహణ, ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్లను అనుసంధానం చేశారు. తుపాన్ల సమయంలో ఏకకాలంలో ప్రజల్ని అప్రమత్తం చేయడానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. స్మార్ట్ సిటీ ప్రతిపాదనలో ట్రంక్ రోడ్డును ఆదర్శ మార్గంగా తీర్చిదిద్దారని ప్రతిపాదించారు. ఆ మార్గంలో ఇరువైపులా ఫుట్పాత్లు ఏర్పాటు చేయడం, వీధి వ్యాపారులకు నిర్ణీత స్థలం కేటాయించడం, లైటింగులతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం లాంటి పనులకు 3 కోట్లతో చేపట్టారని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వంలో ఈ పనులన్నీ అటకెక్కాయి. గత 5 ఏళ్లలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించలేదని నగరవాసులు మండిపడుతున్నారు. మా స్మార్ట్ సిటీ కింద ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణం ఒకటి ఎంపిక చేయడం జరిగింది. ఉత్తమ దేశంలోనే 7వ స్థానంగా ఒంగోలు పట్టణం అభివృద్ధి చెందేటట్టుగా కొంత కార్యక్రమాలు స్మార్ట్ సిటీ నిధుల ద్వారా చేయడం జరిగింది. దాన్ని గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దాని దృష్టి పెట్టకపోవడం వల్ల ఒంగోలు నగరం మళ్ళీ ఆ స్మార్ట్ సిటీకి రావాల్సిన కంటిన్యూ నిధులు కూడా రాకపోవడం చాలా విచారించగలం. కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి స్మార్ట్ సిటీలో నుంచి దాన్ని మళ్ళీ రూపొందించి మళ్ళీ దాన్ని నిధులు ఎక్కువగా వచ్చేటట్టుగా ఒంగోలు నగరాన్ని బాగా అభివృద్ధి జరిగేటట్టుగా దేశంలో ఒక మంచి నగరంగా ఒంగోలు పట్టణాన్ని రూపొందించాలని కోరడం జరుగుతూ ఉంది. అప్పుడు పచ్చదనం పరిశుభ్రతలో దేశవ్యాప్తంగా ఇచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు కూడా ఒంగోలు నగరానికి రావడం జరిగింది. ఆ తర్వాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం స్మార్ట్ సిటీని విస్మరించింది. కార్పొరేషన్ని అన్ని హంగులతో తీర్చిదిద్దాల్సిన చర్యలు చేపట్ల. అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. రోడ్లు లేవు, సైడ్ కాలాలు లేవు, వీధి లైట్లు సక్రమంగా ఉండట్లేదు, మురికి ఎక్కడెక్కడ పెడుతుంది, వర్షాలు పడితే పోతురాజు కాలం మునిగిపోతా ఉంది. ఇవన్నీ విఫలమైన నేపథ్యంలో ఇప్పుడు నూతన ప్రభుత్వం మీద మరింత బాధ్యత పెరిగింది. కమాండ్ కంట్రోల్ రూమ్ లో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు, మానిటరింగ్ సిస్టమ్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. నగరంలో ఈ బైసికిల్ విధానం దక్షిణ బైపాస్ కూడలి వద్ద మైథలాజికల్ పార్కు, ఊర చెరువు స్థలంలో పార్కు అభివృద్ధి పనులు అటకెక్కాయి. స్మార్ట్ సిటీ పథకం కింద మంజూరైన 4 కోట్ల రూపాయల నిధులు ఇప్పటికీ ఖాతాల్లోనే నిరుపయోగంగా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఒంగోలు నగరానికి స్మార్ట్ సిటీ కింద దాదాపు 20 కోట్ల పనులు వస్తే దాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 19 తర్వాత 24 తర్వాత రివర్స్ టెండరింగ్లో అవన్నీ క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్మార్ట్ సిటీ నిధుల్ని 19 నుంచి 24 దాకా ₹1 కూడా నిధులు సద్వినియోగం చేసుకోవాలి. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్మార్ట్ సిటీని గురించి అసలుకి పట్టించుకోలేదు. అక్కడక్కడ లైట్లు తప్ప ఏమీ వేయలే. కాబట్టి ఇప్పుడైనా ఈ ప్రభుత్వం మళ్ళీ ఆ స్మార్ట్ సిటీకి నిధులు కేటాయించి ఒంగోలు నగరంలో మంచినీటి వ్యవస్థను మెరుగుపరచాలా. అనేక రకాల సమస్యలు నగరాన్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి. పోతురాజు కాలువ సమస్య కానీ, నల్లవాక కాలువ సమస్య కానీ, వీటన్నింటిలో కూడా స్మార్ట్ సిటీలో భాగంగా వీటిని బాగు చేసి అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. కూటమి ప్రభుత్వం రావడంతో మళ్లీ అభివృద్ధి పనుల్లో వేగం పెంచారని, నిధుల్ని సక్రమంగా వినియోగించుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్బీకేల ద్వారా అన్నదాతల సమస్యలు పరిష్కరిస్తాం. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే బకాయిలు చెల్లిస్తాం. అధికారంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన కల్లబొల్లి కబుర్లివి. ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు వరకు కోట్లాది రూపాయలను తన అనుయాయులైన గుత్తేదారులకు చెల్లించిన జగన్ అన్నదాతలకు మాత్రం మొండి చేయి చూపారు. ఫలితంగా ఖరీఫ్ ఆరంభమైన పెట్టుబడులు పెట్టేందుకు డబ్బులు లేక, మళ్లీ అప్పులు చేసే ధైర్యం లేక రైతులు దీనస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. రైతుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తాం, వ్యవసాయాన్ని పండుగ చేసి చూపిస్తామని ఎక్కడ సభలు సమావేశాలు నిర్వహించినా జగన్ ఉపన్యాసాలిచ్చారు. అయితే అవన్నీ ఉత్తమాటలేనని నిరూపితమైంది. ప్రతికూల పరిస్థితుల్ని సైతం అధిగమించి పండించిన ధాన్యాన్ని రైతులు వైకాపా ప్రభుత్వానికి విక్రయించారు. పంట కొనుగోలు చేసిన 21 రోజులకు నగదు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చెయ్యాల్సి ఉన్నా జగన్ సర్కార్ పట్టించుకోలేదు. ఓవైపు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. వర్షాలు కురుస్తున్నాయి.
వ్యవసాయ పనులకు ఉపక్రమించేందుకు నారుమళ్లు సిద్ధం చేసుకునేందుకు ఇదే సరైన సమయం. ఉన్నదంతా రబీ పంటపై పెట్టిన రైతులకు ప్రస్తుతం చేతిలో చిల్లి గవ్వలేదు. రైతుల నుంచి కౌలుకు సాగు చేసేవారి వరకు ప్రభుత్వం నుంచి లక్షల్లో ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. ఇవి వస్తేగాని రెండో పంటకు పెట్టుబడి పరిస్థితి కనిపించడం లేదు. అటు బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి కూడా వడ్డీ అంతకంతా పెరిగిపోతుండడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 23 తర్వాత ₹1 కూడా వేసిన పాపాన్ని పోలేదు. గత ప్రభుత్వంలో జరిగింది ఇది. మన ఏఓ గారు ఏడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేడు ఇక్కడ. నాకు 3 లక్షలు రావాలండి. ఇప్పుడు అవి రావాలి, మేము పెట్టుబడి పెట్టాలండి. అవి రాకుండా మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమండి. ఇప్పుడు పెట్టినయే రావట్లేదు. అదే రెడీ చేసాం, నార్మల్ రెడీ చేసాం. ఇప్పుడు నాట్లే వేయాలండి. ఇప్పుడు డబ్బులు రాక ఆగిపోయినాయి. ఆ డబ్బులు వస్తే నాట్లు వేస్తామండి. మళ్ళీ ఆర్బీఐకి వెళ్తుంటే తాళాలు వేసి ఉన్నాయండి. ఎవరిని అడగాలో తెలుస్తలేదండి. నాకు మటుకు 6 లక్షల దాకా పడవలసి ఉందండి. మొన్న గోల్డ్ పెట్టామండి. గోల్డ్ పెట్టి కొన్ని బాకీలు తీర్చామండి. ఇప్పుడు వాటికి సాలలేదండి. ఇంకా దాని నుంచి మళ్ళీ బేగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోనే 145 కోట్ల రూపాయలకు పైగా ధాన్యం బకాయిలు రావాల్సి ఉంది. సకాలంలో బకాయిలొస్తే ఖరీఫ్ సాగుకు ఉపక్రమిస్తామని, అదను దాటిపోతే మళ్లీ నష్టపోక తప్పదని రైతులు వాపోతున్నారు. చెల్లింపుల్లో జాప్యంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీరే దారి కనిపించడం లేదని మరికొందరు వాపోతున్నారు. నేను 10 ఎకరాల వ్యవసాయం చేస్తున్నా. కౌలు రైతుని పెట్టుబడి సాయం తెచ్చుకుంటే డబ్బులు బంగారాలు పెట్టాం. రేపొద్దున బ్యాంకులో కూడా ఆడు వడ్డీల మీద వడ్డీలు వేస్తున్నాడు. సంవత్సరం దాటిపోయింది. వడ్డీలకి చక్కెర వడ్డీలు వేస్తున్నాడు. మీరు ఏమన్నా గవర్నమెంట్ కొంటుంది, ఏమన్నా పెట్టుబడి సాయం ఇస్తుందా? రైతులకి ఒక పురుగు మందు బస్తా అడుగుతుందా? దళారు వ్యవస్థ మళ్ళీ ముందుకు వస్తుంది. మీరు డబ్బులు ముందుగా వేయకపోతే అని నేను కోరుకుంటున్నా. నాకు 5 లక్షల రూపాయలు రావాలి. ఇవాళ పడకపోతే ఇంట్లో గడవక ఇది లేక ఏం చేయాలి తోయక ఇప్పుడు మళ్ళీ రెండో పంటకు వచ్చేసిందండి. ఫస్ట్ పంట డబ్బులు అందలేదు. ఈ తాటలకు ఇవ్వాలి, కూలీలకు ఇవ్వాలి. వాళ్ళేమో దమ్ము చేయని అంటున్నారు. మాకు ఆయిల్కి డబ్బులు చేయని అంటున్నారు. అలా పెట్టి మన బంగారం పెట్టి ఏదో ఇచ్చామండి. ఇప్పుడు రెండో పంటకి మాకు లేదండి. కావున మేము వెళ్తే మా రైతు బజార్కి సమాధానం చెప్పేవాళ్ళే లేరు. వ్యవసాయం కూడా మాకు ఎందుకు నెత్తబుట్టేస్తుందండి. కొత్త ప్రభుత్వం రైతుల ఇబ్బందులపై దృష్టి సారించి సకాలంలో బకాయిలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైకాపా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఈవీఎం ధ్వంసం సహా 4 కేసుల్లో మాచర్ల కోర్టు విచారణ జరిపింది. 2 కేసుల్లో బెయిల్ మంజూరు చేసి మరో 2 కేసుల్లో రిమాండ్ విధించింది. ఈవీఎం ధ్వంసం, పోలింగ్ బూత్ బయట మహిళను బెదిరించిన కేసుల్లో బెయిల్ మంజూరైంది. తెలుగుదేశం పోలింగ్ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు కారంపూడి సీఐపై దాడి కేసులో పిన్నెల్లికి 14 రోజులు రిమాండ్ విధించింది. దీంతో ఆయన్ను పటిష్ట భద్రత మధ్య మాచర్ల నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. వైకాపా శ్రేణులు జైలు వద్దకు వచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. జైలు వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వైకాపా శ్రేణులు లోపలికి రాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేక ఎస్కాట్ వాహనంలో వచ్చిన పిన్నెల్లిని అధికారులు నేరుగా జైల్లోకి తీసుకెళ్లారు. 100 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు పోయిందనేది సామెత. 100 తప్పుల తర్వాతే శిశుపాలుని శిక్షిస్తానని మహాభారతంలో శ్రీకృష్ణుడి మాట. తప్పులు చేసిన వారికి ఎప్పటికైనా శిక్ష తప్పదు. చేసిన పాపాలు ఊరికే పోవనేది వీటి సారాంశం. పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు అందుకు నిదర్శనం. లెక్కకు మించిన తప్పులు, దౌర్జన్యాలు, బెదిరింపులు, దాడులకు పాల్పడిన పిన్నెల్లి పాపం పండింది. మాచర్లను సొంత సామ్రాజ్యంలా భావించి చెంబల్లోయ మాదిరిగా మార్చిన పిన్నెల్లి అరాచకాలు, అక్రమాలకు తెరపడింది. ఎన్నికల హింస కేసులో ఎట్టకేలకు కటకటాల వెనక్కు వెళ్లారు. అరాచక శక్తికి అధికారం తోడైతే పేద ప్రజల్ని ఏ విధంగా పీక్కు తినచ్చో, సహజ వనరుల్ని ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంచి ఉదాహరణ. రౌడీయిజం, దొంగ ఓట్లు, బెదిరింపులు, హత్యలతో 2 దశాబ్దాల పాటు మాచర్లను చెరబట్టిన పిన్నెల్లికి అదే ఆలోచనా ధోరణి కలిగిన జగన్ తోడవడంతో మరింత రెచ్చిపోయారు. ప్రభుత్వ పెద్దల అండతో వ్యవస్థల్ని గుప్పిట పట్టారు. ఎస్పీ స్థాయి నుంచి హోంగార్డు వరకు అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకుని అరాచక పాలన సాగించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల కబ్జాల నుంచి సహజ వనరులు కొల్లగొట్టడం, బెదిరించి ఆస్తులు లాక్కోవడం వరకు అన్నీ ఆయన కనుసన్నల్లోనే నడిచాయి. అక్రమ వ్యాపారాలు, భూదందాలు, గనుల అక్రమ తవ్వకాలతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో ఎలాంటి వ్యాపారాలు చెయ్యాలన్నా పిన్నెల్లికి వాటా ఇవ్వాలి.
స్థిరాస్తి వెంచర్లలో భాగం పంచాలి. పోలీస్ స్టేషన్లలో సైతం ఆయన పెట్టమంటేనే కేసు, లేకుంటే లేదు. తెలుగుదేశం కార్యకర్తలపై పిన్నెల్లి అనుచరులు దాడులు చేస్తే కాపాడమని పోలీస్ స్టేషన్లకు వెళితే బాధితులపైనే తిరిగి కేసులు పెట్టేవారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యం అంతా ఇంతా కాదు. వెల్దుర్తి మండలం జోపలవీడు ఎంపీటీసీ స్థానానికి తెదేపా తరపున మహిళా అభ్యర్థి నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఆమె నామినేషన్ పత్రాలు చింపేశారు. స్థానిక నేతలకు ధైర్యం చెప్పేందుకు వెళ్లిన తెదేపా నేతలు బొండా ఉమా, బుద్ధా వెంకన్నపై కర్రలతో దాడులకు పాల్పడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచులకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో పిన్నెల్లి సోదరులు మరింత రెచ్చిపోయారు. బెదిరింపులకు పాల్పడ్డంతో మాచర్ల పురపాలికతో పాటు కారంపూడి, రెంటచింతల, వెల్దుర్తి, మాచర్ల మండలాల్లో జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచు పదవులన్నీ వైకాపాకే ఏకగ్రీవమయ్యాయి. ప్రతిపక్షాల్ని కనీసం నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి 5 ఏళ్లలో చేసిన అరాచకాలు, ఆకృత్యాలు, దారుణాలకు అంతే లేదు. మాచర్ల నియోజకవర్గం పరిధిలో తెలంగాణ మద్యం తెచ్చి తన అనుచరులతో విక్రయించి పెద్ద ఎత్తున లబ్ధి పొందారు. బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి వచ్చే గ్రానైట్ లారీలు సరిహద్దు దాటి వెళ్లాలంటే ఒక్కోదానికి 12,000 వసూలు చేసి కోట్లు వెనకేసుకున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహించారు. మున్సిపల్ కాంట్రాక్టులు మొత్తం పిన్నెల్లి అనుచరులే చేశారు. ఆత్మకూరు చెరువును చెరబట్టి అక్రమ తవ్వకాలు చేశారు. పేట సన్నెగండ్ల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ భూముల్లో క్వార్జ్ ఖనిజం కొల్లగొట్టి కోట్లు దోచుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో ప్రతిపక్షం ఉండడానికి వీల్లేదన్నట్లు వ్యవహరించారు. ఎన్నికల అనంతరం పిన్నెల్లి సోదరులు కారంపూడిలో బీభత్సం సృష్టించారు. తెలుగుదేశం కార్యాలయం, కార్యకర్తలపైన దాడులకు పాల్పడ్డారు. అడ్డుకోబోయిన సీఐ పైన దాడి చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు గాని ఇప్పటికీ ఆయన సోదరుడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు. పల్నాడు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 మరణించారు. గుంటూరు లక్ష్మీపురానికి చెందిన తితిదే మాజీ ఉద్యోగి బాలగంగాధర శర్మ కుటుంబం ప్రయాణిస్తున్న కారు బినుకొండ మండలం కొత్తపాలెం వద్ద చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో బాలగంగాధర శర్మతో పాటు ఆయన భార్య యశోద, కారు డ్రైవర్ నిర్మల్ కుమార్ మృతి చెందారు. కారులో ఉన్న బాలగంగాధర శర్మ కుమారుడు హెచ్ఎస్వై శర్మ, కోడలు నాగసత్య, మనవరాలు అనుపమకు గాయాలవగా మనవడు కార్తీక్ ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత నరసరావుపేట ఆసుపత్రికి, ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తీసుకెళ్లారు. ఈ నెల 24న గుంటూరులో బయలుదేరి బాలగంగాధర శర్మ కుటుంబ సభ్యులు శ్రీశైలం, మహానంది క్షేత్రాలను దర్శించుకున్నారు. అనంతరం బళ్ళారి వెళ్లారు. బంధువుల ఇంట్లో వేడుకకు హాజరై తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నుంచి వాహనం నడుపుతూ డ్రైవర్ అలసిపోవడం, నిద్రమత్తులో ఉండటమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. గత 5 ఏళ్లలో పంచాయతీలకే కాదు పురపాలక, నగరపాలక సంస్థలకు జగన్ ప్రభుత్వం రిక్తహస్తం చూపింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సంఘం నిధులను సొంత పథకాలకు దారి మళ్లించింది. పట్టణ ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన పనులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీవ్ర ప్రభావం చూపాయి. పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు అటకెక్కాయి. బిల్లులు రాక అనేక పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. 5 ఏళ్ల పాలనలో పట్టణ, నగర ప్రజల్ని వైకాపా పాలకులు నిండా ముంచేశారు. ఆర్థిక సంఘం ఇచ్చిన నిధుల్ని వాడేసుకున్న వైకాపా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా బరి తెగించింది. ఫలితంగా ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. ఎన్నికలు నిర్వహించిన అన్ని పట్టణ, స్థానిక సంస్థల్లోనూ వైకాపా నేతలే చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో నిధుల మళ్లింపుపై ఇన్నాళ్లు ఎవ్వరూ నోరు విప్పలేదు. ఆర్థిక సంఘం నిధుల వ్యయంపై కూటమి ప్రభుత్వం ఆరా తీసినప్పుడు జగన్ ప్రభుత్వ ఘనకార్యం వెలుగు చూసింది. 2020-24 మధ్య 3 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు 3,644 కోట్ల రూపాయల్ని పట్టణ, స్థానిక సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధుల్ని జగన్ ప్రభుత్వం పుర, నగరపాలక, నగర పంచాయతీల ఖాతాల్లో జమ చేయకుండా సొంత అవసరాలకు మళ్లించింది. ఫలితంగా నిధుల లేమితో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.
రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో రహదారులు, కాలువల వంటి పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనుల బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో మిగిలిన పనులు పూర్తి చేయడానికి గుత్తేదారులు ఆసక్తి చూపడం లేదు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే బిల్లులు విడుదల చేస్తామని కమిషనర్లు చెబుతున్నా గుత్తేదారులు విశ్వసించడం లేదు. ఫలితంగా నగరాలు, పట్టణాల్లో ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. విజయవాడలో మురుగు కాల్వలు పొంగిపొర్లుతూ ప్రజలు అవస్థలు పడుతున్నారు. నిర్వహణ కరువైన రహదారులు, దారి తెన్ను లేని కాల్వలు స్థానికుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోడ్లు చూస్తే ఏ మూల ఏ రోడ్డు చూసినా, సూర్యారావుపేట, గవర్నర్పేట చూస్తే ఏ కొద్దిపాటి వాన వచ్చినా చెత్తడిగా మారిపోతూ ఉన్నాయి. వంటవునైతే పడవలు వేసుకుని తిరగాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఓపెన్ డ్రైన్ సిస్టమ్ అనేటువంటిది కుప్ప కూలిపోయింది. స్టామ్ వాటర్ డ్రైన్స్ అనేటువంటివి లేకుండా పోయినాయి. అందులో డ్రైనేజ్ అంతా రోడ్ల మీద పొంగి పొరలుతూ ఉంది. డయేరియాలు ప్రబలుతూ ఉన్నాయి. అత్యార ప్రబలుతూ ఉంది. రేపు జూలైలో వర్షాలు కనుక స్టార్ట్ అయితే, ఎప్పటికే వచ్చినాయి, జూలైలో వర్షాలు కనుక పూర్తిగా కనుక స్టార్ట్ అయ్యి రెయిన్ సీజన్ కనుక స్టార్ట్ అయ్యేటట్టయితే విషజ్వరాలు ప్రబలే పరిణామాలు నగరంలో కనబడతా ఉన్నాయి. రోడ్లు, కాలువల పరిస్థితి చాలా దారుణంగా ఉందండి. ఎక్కడ చూసినా డ్రైనేజీ పొంగి పొర్లుతున్నాయి. కనీసం వాటి మెయింటెనెన్స్ కానీ ఏదీ లేదు. చాలా దారుణంగా వదిలేశారు. పన్నులు, చెత్త పన్నులు, అన్ని పన్నులు అయితే పెంచారు కానీ వాటి మెయింటెనెన్స్ అనేది లేదు. మొత్తం గాలికి వదిలేశారు. గడిచిన 5 సంవత్సరాల్లో విజయవాడ పరిస్థితి మరీ అధ్వానంగా ఉందండి. ఒక రోడ్లు కానీ, ఒక డ్రైనేజీ కానీ, ఒక చెత్త కానీ మరీ ఘోరంగా ఉందండి. గత ప్రభుత్వం వల్ల ఉన్నప్పుడు నిధులు వచ్చినాయి, కేంద్రం నుంచి సహకారంతో కొన్ని నిధులు వచ్చినాయి, వాటిలో కొన్ని పనులు చేశారండి. ఆ పనులు చేసినంతవరకు ఉండే ఇక అక్కడి నుంచి బ్రేక్ పడిపోయాయండి. బ్రేక్ పడిపోయి చేసిన కొత్త నిధులు వచ్చినాయి. ఆ చెత్త పన్ను అని చెప్పి ట్యాక్స్లు పెంచి ఆ డబ్బులు అన్ని వసూలు చేశారండి. ఈ డబ్బుని కార్పొరేషన్కి కేటాయించుకొని వేరే నిధులకి, ఆ నవరత్నాలు, ఆ బోర్డు రత్నాలు ఏమని చెప్పి వాటికి కేటాయించేసి మొత్తం విజయవాడ సిటీని సర్వనాశనం చేశారండి. గత 5 ఏళ్ల పాటు పాలకులు చేసిన పాపాలు నగరపాలక, పురపాలక సంస్థల్ని వెంటాడుతున్నాయి. కొత్త ప్రభుత్వమైన నగరపాలక, పురపాలక సంస్థలపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి పనులు వేగవంతం చెయ్యాలని ప్రజలు కోరుతున్నారు.